ఎవరైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తులైనా యవనస్తురాలైనా, ఎవరైనా ప్రభు కోసం వారి ప్రాణాలు అర్పించినట్టు ఉందా? ఉన్నారా? దేవుడి కోసం హతసాక్షులు అయ్యేది వేరు. ఇక్కడ నీకు దక్కకపోతే, నువ్వు ఆశించింది నీ చేతికి చిక్కకపోతే నువ్వు చావటానికి సిద్ధపడుతున్నావే తప్ప దేవుడి కోసం కాదు. అయ్యో నా జీవితంలో ప్రార్థన లేదు, నా జీవితంలో విశ్వాసం లేదు, సరైన పరిశుద్ధ జీవితం లేదు, నేను నీతిమంతుని కాదు, నీతిమంతురాలు కాదు, ఎందుకు ఈ బతుకు అని సత్యం వాళ్ళు ఒక్కరని ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే నీ ఆశ వేరు కదా, నీ దప్పిక వేరు. అందుకనే ప్రభు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నేను నీతిమంతుడిగా బతకాలన్న దప్పిక నీకు లేదు. నేను నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, భక్తిపర్రాలుగా నేను బ్రతకాలి, నేను జీవించాలి, ఇలాంటి తృష్ణ నీలో లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవం, అంతే. క్రైస్తవం అని బతుకుతుంటావు. దేవుడి కోసం బతకండి రా అంటే ఎవడు బతకడు.